ఇదిగో అక్క, అత్తమ్మ నన్ను వాకిలి ముందు శుభ్రం చేయమని చెప్పింది, నీకు కాదు. నువ్వేంటి ఇక్కడ వాకిలి శుభ్రం చేయడానికి చీపిరి తీసుకొని వచ్చావు అని తోడుకోడలు రమ రాధతో అంటుంది. నేను ఇంట్లో ఇంకేం పని చేయను. ఈరోజు నా డ్యూటీ అంతా ఇంటి ముందు కసువు చిమ్మడమే. వెళ్ళి లోపల నీ పని ఏమన్నా ఉంటే చూసుకో అక్క. ఆగవమ్మా కోడలా, బారడు బుద్ధెక్కింది, వెళ్ళి కసువు ఊడవండి అనిందే కానీ అత్తమ్మ ప్రత్యేకంగా నా చిన్న కోడలు రమ వెళ్ళి కసువు ఊడవమ్మా అని అనలేదు. కోడలంటే నేను కూడా వస్తాను, చిన్న కోడలైనా పెద్ద కోడలైనా కోడలే. అందుకే నేనే ఇక్కడ కసువు ఊడుస్తాను, నువ్వే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకో అని పెద్ద కోడలు రామ అస్సలు ఒప్పుకోదు. ఇలా తోడి కోడళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. ఇవే రామ, నీకు ఈ హారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అత్తమ్మ లాకర్లో మూలుగుతూ ఉంటుంది కదా, ఎవరికి ఇవ్వదు కదా. మరి అత్తమ్మ హారం నువ్వెలా తీసుకున్నావు? అత్తకు చెప్పకుండా దొంగతనంగా ఈ హారం తీసుకొని మెళ్ళో వేసుకొని ఊర్లో ఊరేగడానికి వెళ్తున్నావా ఏంటి? అత్తమ్మ రాని నీ సంగతి చెప్తాను. నేను అడిగితే ఇవ్వకుండా ఈ హారం నీకెలా ఇచ్చిందో, ఈ హారం సంగతి ఏంటో, నీ సంగతి ఏంటో అత్త వచ్చిన తర్వాత చెప్తాను. అంత లేదులే రాధక్క, నువ్వు మరి అతిగా ఊహించుకోకు. ఈ అత్త ఈ హారాన్ని నాకు ఉంచుకోవడానికి ఇవ్వలేదు. నేను మా పుట్టింటి తరపు ఫంక్షన్కి వెళ్తున్నాను, అందుకే అక్కడ మన అత్తారిల్లు చిన్నతనంగా కనిపించకూడదన్న ఒకే ఒక కారణంతో బీరువాలో అన్ని నగలు మూలుగుతున్నా సరే ఈ ఒక్క నగ వేసుకుని నన్ను ఫంక్షన్కి వెళ్ళమని ఇచ్చింది అత్తయ్య. అంతే, నాకేదో ఈ నగ మొత్తం ఉంచుకోవడానికి ఇచ్చినట్లు ఎందుకలా గొడవ చేస్తాం అని గొడవ పడతారు. అవునా, పుట్టింటి తరపు ఫంక్షన్కి వెళ్తే అత్త నగలు ఇస్తుందా వేసుకోవడానికి? నీకు ఇచ్చిందంటే పెద్ద కోడల్ని, నాకు కనీసం 4 నగలైనా ఇవ్వాలి. నీకైనా ఒకటే ఇచ్చింది, నాకు కనీసం 3-4 ఇస్తుంది. అర్జెంటుగా ఏం ఫంక్షన్ ఉందబ్బా? మా దూరపు చుట్టాలు ఒకళ్ళు ఈరోజు ఒక మనిషిని ఊరు తీసుకువెళ్ళాలని చెప్పారు. అక్కడ శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని చెప్పారు. అయితే నేను ఇప్పుడు ఆ శ్రీమంతం ఫంక్షన్కి బయలుదేరి వెళ్తాను. అత్త నాకప్పుడు నీకు ఇచ్చినట్టే నగలు ఇస్తుంది. నగల కోసమైనా సరే తప్పకుండా నేను ఆ శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళాలి. కానీ అత్త ఎక్కడికి వెళ్ళింది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో పూలబ్బాయి, ఇలారా. నేనే నిన్ను పూలకి పిలిచాను. ముందు నాకు పూలు ఇచ్చిన తర్వాతే ఎవరికైనా అమ్మాలి. కొంతమంది ఉంటారు సైలెంట్గా నిలబడి ముందే కొనుక్కొని వెళ్ళిపోవాలనుకుంటారు. నువ్వు అలాంటి వాళ్ళకి పూలు అమ్మడానికి అస్సలు వీల్లేదు. నువ్వు పూలంటూ అమ్మితే ముందుగా నాకే అమ్మాలి, తర్వాత నువ్వెవరికి అమ్ముకున్నా నాకు అనవసరం. అలా కాదని నువ్వు కనుక వేరే వాళ్ళకి పూలు అమ్మేవే అనుకో, నువ్వు ఈ వీధిలోనే పూలు అమ్ముకోవడానికి రాకుండా పోతావు, గుర్తుపెట్టుకో అంటుంది పెద్ద కోడలు. ఇదిగో పూలన్నా, నేను అలాగే ఎక్కువ తక్కువలు మాట్లాడలే, కానీ ముందు నాకు పూలు ఇవ్వకపోతే ఈ వీధిలోనే కాదు ఊర్లోనే పూలు అమ్ముకోలేవు. మరి ఏమ్మా, నేను ఒక మాట అడుగుతాను, మీరేం తప్పుగా అనుకోరు కదా? మీరిద్దరూ ఏమైనా అత్త కోడళ్ళ లేక తోడి కోడళ్ళ? అమ్మ, మీ వాళ్ళకం చూస్తే మీరు తోడి కోడళ్ళలాగే ఉన్నారు. నేను ఎవరికైనా పూలు అమ్ముతాను, కానీ తోడి కోడళ్ళ గొడవ పడేటప్పుడు మాత్రం పూలమ్మనమ్మా. ఎందుకంటే నా పూలమ్మడం అయిపోయినా సరే మీ గొడవ ఇంకా పూర్తి కాదు కదా, అప్పుడు నాకు బేరం ఎలా జరుగుతుంది? మీరిద్దరూ ఇక్కడే ఉండి గొడవ పడండి, నేను ఉన్న పూలన్నీ అమ్ముకొని సాయంత్రం ఇక్కడికి వస్తాను. అప్పుడు పూలు మిగిలితే
అప్పుడు మీ ఇద్దరికి పూలు అమ్ముతానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు కోడళ్ళిద్దరిని కలిపి అత్తగారు అన్నం కూరలు వండమని చెప్తుంది. ఇద్దరు చెరొక కూర వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టి అత్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి కూర ముందుగా అత్త టేస్ట్ చేస్తుందా అని. ఇద్దరు ఒకరి వైపు ఒకరు కోపంగా చూసుకుంటూ అలాగే నిలబడి అత్తగారిని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తారు. అత్తయ్య, నేను మీకోసం చూడండి కోడిగుడ్డు పులుసు పెట్టాను. చాలా బాగా కుదిరింది అత్తయ్య. మీరు ముందు నా కోడిగుడ్డు పులుసుని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. నేను మీ మీద ఎంతో ప్రేమతో ఈ కూర వండాను. అలా కాదని మీరు కనుక పక్కన వాళ్ళ కూరని కనుక ముందు రుచి చూసారే అనుకోండి, నేను ఈ కూరని తీసుకెళ్ళి ఏ పిల్లికో పెట్టేస్తాను, మీకు మాత్రం పెట్టను అని కోడలు గట్టిగా అత్తగారికి చెప్తుంది. నేనంటే ఇష్టం ఉంటే ముందు నేను వండిన కూర తినండి, ఇష్టం లేకపోతే పక్కన వాళ్ళు ఎవరు వండిన కూరని తినండి అంటుంది చిన్న కోడలు. నాది కూడా సేమ్ డైలాగ్ అత్తయ్య. నేను మీకోసం కష్టపడి కూర వండాను. కూర చాలా బాగా కుదిరింది. నేను మీ మీద ప్రేమతోనే వంట చేశాను. మీరు కనుక నేను వండిన కూర ముందు తినలేదనుకో, నేనే పిల్లికో వేయను, ఏ కుక్కకో పందికో వేస్తాను బయటకు తీసుకువెళ్ళి. అందుకని మీరు ముందుగా నేను వండిన కూర రుచి చూడాలి. న్యాయం ప్రకారం చూస్తే నేనే కదా పెద్ద కోడల్ని. ముందుగా నేను వండిన కూరనే మీరు తినాలి అని పెద్ద కోడలు చెప్తుంది. ఒసే మీ పంతాలు పట్టింపులు గొడవలు ఇప్పుడు కాదే, నాకు చాలా ఆకలిగా ఉంది. ముందు నన్ను భోజనం చేయనివ్వండి. తర్వాత ఎవరి కూర బాగుందో ఎవరి కూర బాగాలేదో చెప్తాను. నేను 2 కూరలు వేసుకొని ఒకేసారి భోజనం చేస్తాను అన్న వెంటనే కోడళ్ళిద్దరూ కూరలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా తోడి కోడళ్ళ గొడవల మధ్య అత్త నలిగిపోతూ ఉంటుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోస్ తయారు చేయడానికి ట్రై చేస్తాను.